నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు వీక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కేసీఆర్ ని కొనియాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారా చంద్రబాబు నాయుడు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నీటిపారుదల రంగంలో చేస్తున్న బృహత్తర కృషిని ఢిల్లీ సీఎం अरविंद केजरीवाल प्रशंसिंचाరు. जैसे मैं केसीआर साहब के यहाँ गया था हैदराबाद, वहां पे उन्होंने हमें एक आई कैंप देखने के लिए बुलाया. तेलंगाना की कितनी 3 करोड़ या 4 करोड़ जनसंख्या है, वो सबका आई टेस्ट फ्री में करा रहे हैं, सबका. तो उन्होंने उसकी पूरी प्लानिंग की हुई थी. किसी को भी चश्मा चाहिए फ्री में चश्मा दे रहे हैं, किसी को आंख का ऑपरेशन करा रहा है फ्री में. तो एक तरह से 4 करोड़ या 3 करोड़ जनसंख्या की आंखें दुरुस्त करने का इतना बड़ा मैसेज, तो ये तो सीखना चाहिए. वहीं मैं अनाउंस करके आया कि मैं दिल्ली में भी करूंगा, मान साहब ने कहा मैं पंजाब में भी करूंगा. तो एक दूसरे हम सीख क्यों नहीं सकते. उन्होंने इरिगेशन का इतना शानदार काम किया हुआ है, तेलंगाना के अंदर इरिगेशन पे इतना शानदार काम हुआ है. उसको देखने के लिए स्पेशली भगवंत मान दोबारा गए अभी थोड़े दिन पहले. तो हम एक दूसरे से सीख क्यों नहीं सकते. सीखने के लिए, एक दूसरे से सीखने के लिए ये गवर्नेंस का प्लेटफॉर्म है. दिस इज नो पॉलिटिकल इम्प्लिकेशन. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను బండి సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై మాట్లాడారు. నేనేం చెప్పినా ఇంతకుముందు సిట్టి ఏ విషయంలో సిట్టేశారు, 9 కేసులో సిట్టేశారు, 9 పైసలు మొత్తం కంపేరు. 9 విషయంలో వేసిన సిట్టి ఏమైంది, డ్రగ్స్ విషయంలో సిట్టేశారు, ఏమైంది నివేదిక. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్టేశారు, ఏమైంది. మియాపూర్ భూముల కేసులో సిట్టేశారు, ఏమైంది. ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్టేశారు. ఆ నివేదికలు ఏమైంది, ఒక్క నివేదికను బయట పెట్టారు. మీరు ఒక్క దాని మీద చెల్లించుకున్నారా. నోటీసులు నాకెందుకు ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కొడుకు ఇవ్వాలి. వాళ్ళకి చట్టానికి అతీతులు అవ్వాలేమన్నా, వాళ్ళు తీసుమార్గాలు అవ్వాలేమన్నా చట్టానికి. అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. మేము ప్రతిపక్ష పార్టీగా నేను కానీ రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కానీ మాకు ప్రజల నుంచి వచ్చిన సమాచారము మేము మీకు అందిస్తాం. దానికి మాట్లాడాలందరికంటే వార్నింగ్ ఇస్తున్నట్టు, ఎవరు మాట్లాడకండి, మాట్లాడితే మీకు నోటీస్ ఇస్తారు, వార్నింగ్ ఇస్తారు. ఇది అభివృద్ధి చేసేది. నువ్వు తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు, సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు. నీకున్న ఇబ్బంది ఏంది, నువ్వు బెదిరిస్తే భయపడతారా ఏంది. మరి అన్ని మేమేసాక సిట్టర్కి వాళ్ళు ఇట్లా కూర్చోండి విచారణ చేయడానికి. వాళ్ళు ముఖ్యమంత్రికి ఫస్ట్ విచారణ, ముఖ్యమంత్రి పిలిపి, ముఖ్యమంత్రి కొడుకు కూడా మాట్లాడి, ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు ఇస్తారు నోటీసు. ఓకే ఆయన అంటాడు మంత్రి, అది భూములు తెల్లారితే భూములు కబ్జాలు, ఆయన పొట్టు కబ్జాలు. ఆ మున్సిపల్ నిర్మల్ మున్సిపల్ ఒక శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పైసలు తీసుకుంటారు కొంతమంది. ఆయన అంటాడు అప్పుడప్పుడు సర్వసాధారణ మాట పేపీకి, అంటే 30 లక్షల మంది జీవితాలను నాశనం సర్వసాధారణ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పంచాంగం చెప్పిరా చెప్పిరా బీఆర్ఎస్ పార్టీ ఈ దుకాణం పూసుకుంటారు. అయిపోయా బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ లో ఉంది. మళ్ళీ అప్పుడప్పుడు నిద్ర లేస్తారు, అమాసకం పుణ్యానికి లేస్తారు, మళ్ళీ నేను ఉన్నా చెప్పుకుంటారు అన్నాడు. దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ అక్కడికి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్తబ్దత, నిద్రావస్థలు ఉన్నది, నిద్ర పోయి ఉన్నది. ఎప్పుడో ఒకసారి లేస్తుంది, మళ్ళీ పొద్దులు లేస్తే సాయంత్రం పడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు విఠల్ గారిని నోలు పెట్టారు, ఇంజనీర్స్ కాబట్టి ఏం తెలియదు. ఒక ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అది కాల్ ఫ్రాక్చర్, అది తీర్మానం. మళ్ళీ నువ్వు తప్పు చేస్తే కేసు పెట్టారు. కానీ అర్ధరాత్రి వచ్చి ఎత్తుకపోవడం ఏంది, ఆయన ఇంట్లో దాడులు చేయడం ఏంది, ఆయన ఇంట్లో సిస్టమ్స్ కానీ, ఆయన మొబైల్స్ కానీ, ఆయన మొత్తం సీజ్ తీసుకపోవడం ఏంది.
ఏ పొజిషన్లో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అది వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకు, చిన్న పసిపిల్లలు ఉన్నారు ఆయనకు. 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప ఉన్నది. ఆ పాపని పోతే నాన్న ఏడుస్తున్నది. ఆయన లేకుంటే ఆ పాప నిద్రపోతాడు రాత్రి కూడా. ఏడున్నారు, ఏ పొజిషన్లో కనీసం సమాధానం లేదు. వారిని కూడా అరెస్ట్ చేశారు. మన సతీష్ కమల్ గారిని రాత్రే మాట్లాడా, మీరు సతీష్ కమల్ గారిని కూడా వదిలిపెట్టండి, ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఇదేంటంటే మీడియాను ఆయన కబందాస్తాలు పెట్టుకున్నాడు, ఒక సెక్షన్ మీడియాను కబందాస్తాలు పెట్టుకున్నాడు. నిన్న చాలా ఛానల్ కూడా ఒక్కసారి బ్రేకింగ్ చేసే తీన్మార్ మల్లన్న గారిని, విఠల్ గారిని సతీష్ కమల్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి, దాడి చేసి పట్టుకోవాలని చెప్పి ఒక్క నిమిషం ఫట్ మన సీఎం నుంచి ఆదేశాలు వస్తాయి, బ్రేకింగ్ షేకింగ్ లాంటి పని. ఇలా ఆపద ఎవరికైనా రావచ్చు, అందరూ మంచిగా కోరుకుంటాం. ఈ సమయంలో మీడియా మీకు సపరేట్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మీడియాకు ఆ ట్యాగ్ లైన్ సార్థకత ఉండదు, ప్రజల నంబర్ మీడియా నంబర్ ఇవ్వాలి. అంటే మీడియా కూడా కేసీఆర్ కబంధ చేస్తామని చెప్పి ఒక తప్పుడు సంకేతాలు సమాచారం కూడా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు అందరూ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మల్లన్నకి జరిగింది, రేపు చెప్తే టీవీ ఛానళ్ల మీద లేదా నాకు ఏంటంటే అని చెప్పినటువంటి ఛానల్ ఉంటున్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఇవాళ దాడులు చేస్తారు. పక్క నిర్బంధం స్టార్ట్ అయింది, ఇవాళ నిర్బంధం స్టార్ట్ అయింది, రాచరికం స్టార్ట్ అయింది. ఆ ఎమర్జెన్సీ ఈ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక డౌన్ఫాల్ కేసీఆర్ మూడింది. ఇక మీడియా ఛానల్ దాడులు చేస్తారు. గ్యారెంటీ మీడియా ఛానల్ దాడి చేసి మా జోలికి వస్తే నా కుటుంబాన్ని ఇట్లా అంటే మేము ఇట్లా వార్నింగ్ ఇస్తాం, ఇట్లా ఎత్తుకపోతాం, ఇట్లా నాన్ అవైలబుల్ కేసు పెడతాం, అవసరం వస్తే పీడీ యాక్ట్లు పెడతామని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేయడానికే ఈ రోజు తిమ్మార్ మల్లన్న గారి ఇంటి మీద దాడి చేయడం, వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం, వాళ్ళ కిడ్నాప్ చేయడం, విఠల్ గారిని ఎత్తుకపోవడం, సతీష్ కమల్ గారిని ఎత్తుకపోవడం, సుదర్శన్ గౌడ్ పాపం ఆయన కొట్టుకుంటూ తీసుకుపోతున్నాడు, గుంజుకుంటూ తీసుకుపోతున్నాడు. ఆయన టీం మొత్తం క్యూ న్యూస్ టీం మొత్తం ఉన్నారు. కానీ వెంటనే మనం కోర్టు ముందు హాజరుపరచాలి, బేషరతుగా విడుదల అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పడితే హైకోర్టు మొట్టికాయలు వేస్తే తీసుకెళ్లి పెట్టారు. మళ్ళీ మన చట్టం మీద కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. తప్పకుండా చట్టాన్ని ఆశ్రయిస్తాం, కోర్టును ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపడని చెప్పి ఆ విధంగా గుణపడని చెప్తాం. అటుకులు బుక్కా మందులు ఆగని చెప్పాలి ఆయన. అటుకులు అంటే మందులో స్టఫ్ తింటారు కదా, అట్లా అటుకులు బుక్కిండి ఆయన. మరి నువ్వు అటుకులు బుక్కి తెలంగాణ సాధిస్తావు, ఏం పైసలు కదా. ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి నీకు? నీ బిడ్డ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశాల్లో అక్కడిక్కడ పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి? మీరు ఏ విధంగా దొంగ వ్యాపారాలు, లంగ వ్యాపారాలు చేస్తున్నారు? అటుకులు బుక్కి ఇవన్నీ ఎక్కడి? నువ్వు అటుకులు బుక్కి చేసినా పొట్టు కూడా సంపాదించినావు. ఇప్పుడు అటుకులు కూడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, తిండికి లేని పరిస్థితి. ఎందుకు ఇలా భిక్ష బతికేది ప్రజల పరిస్థితి? ఇలా ఒక్క 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళ గురించి మాట్లాడు. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడు, లేకుంటే ఒక కుటుంబానికి అనుకూలంగా పోయి వాదిస్తాడు. ఆయన చెప్తాడు. ఆయన ఒక కుటుంబాన్ని కాపాడడానికి, ముఖ్యమంత్రి బిడ్డను కాపాడడానికి ఒక బాధ్యత వ్యక్తి ఏజీ పోయి ఢిల్లీ పోతాడు. ఇంకోదానికి నామినేట్ పోస్ట్ ఉంది ఆయనకు, ప్రభుత్వం చీటించుకుంటాడు. మళ్ళీ ఆయన పోయి కేసీఆర్ బిడ్డ కోసం ఢిల్లీ పోయాడు. తప్పకుండా ప్రెస్ కౌన్సిల్ లో మా లీగల్ సార్ మా రామచంద్ర గారు ఇప్పటికే మాట్లాడుతున్నారు. తప్పకుండా ప్రెస్ కౌన్సిల్ లో మన అడ్వకేట్ కౌన్సిల్ లో వాళ్ళ భారత ఉంటే తప్పకుండా కాంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద పక్క చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి బిడ్డను, ముఖ్యమంత్రి కుటుంబాన్ని కొమ్ము వేయడానికి ఒక బాధ్యత మీకు ఇయ్యలే. ప్రభుత్వం ప్రభుత్వం చీటించుకుంటున్నారు. ముఖ్యమంత్రి బిడ్డ కోసం మొత్తం మంత్రివర్గం, క్యాబినెట్ అంతా వెళ్ళి ఇక్కడ జరిగితే లీగల్ విషయంలో మాత్రం మాట్లాడరు. ఇక్కడ డ్యూటీ ఎవరు? ముఖ్యమంత్రి మాట్లాడిన మాట్లాడే ఇద్దరు మినిస్టర్లు షిఫ్ట్ సిస్టమ్. శ్రీ శోభకృత్ నామ సంవత్సర పండుగ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వగృహంలో ఏర్పాటు చేసిన ఉగాది పండుగ పచ్చడి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర పండుగ సందర్భంగా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వగృహంలో ఏర్పాటు చేసిన ఉగాది పండుగ పచ్చడి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకరేకల్ నియోజకవర్గ ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి వ్యవస్థ పరిపుష్టమైందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరారు. దినదినాభివృద్ధి సాధిస్తూ దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శ్రీ శోభకృత్ సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సవాలతో ఉండాలని ఆకాంక్షించారు. కబోర్డ్లో లోతుగా ఉన్న గంట ఉంటుంది కబోర్డ్లో అసలు చూపిస్తారు కదా మామూలుగా దొరకండి. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు ఈరోజు ప్రగతి భవన్లో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ కుటుంబంలో ఈ ఏడాది మరింత శోభ నింపాలని, మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరారు సీఎం జగన్. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మీ కుటుంబంలో ఈ ఏడాది మరింత శోభ నింపాలని, మీరు అనుకున్నవి అన్ని జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఈ ఉగాది శుభ సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.
మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం. ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులు ఉగాది శుభాకాంక్షలు మరియు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారందరూ కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా జరుపుకునే పండుగ ఉగాది. ఇది మనకు నూతన సంవత్సరం ప్రారంభం. ఇంగ్లీష్ తేదీ ప్రకారం జనవరి 1 ప్రారంభమైన తెలుగు వారికి మాత్రం నూతన సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగు వారికి, తెలంగాణలో ఉండే తెలుగు వారికి, భారతదేశంలో ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దివ్యాంగుల సమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలని దివ్యాంగులు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా వారి ఆవేదన వ్యక్తపరిచారు. దివ్యాంగుల సమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలి. రాష్ట్రంలో లక్షలాది మంది దివ్యాంగుల సమస్యలను వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. పెన్షన్లు లేవు, వికలాంగుల వాహనాలు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు సమస్యలు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడు. దివ్యాంగుల సమస్యలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలి. అర్హులైన వారికి రావాల్సిన ప్రయోజనాలను అందించాలి. నమస్కారం అండి. నా పేరు సూర్యదేవరి వినేష్ అండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెన్షన్స్, హ్యాండిక్యాప్ వాళ్ళకి ఉన్న పెన్షన్స్ తీసేస్తున్నారండి. ప్లస్ స్కూటీలు కూడా 3 years నుంచి ఇవ్వట్లేదు. దాదాపు 6 lakhs పీపుల్స్ ఇబ్బంది పడుతున్నారు. వాటికి సంబంధించి పెన్షన్స్, హ్యాండిక్యాప్ ఐడి కార్డ్స్, బస్ పాసులు, ట్రైన్ పాసులు సకాలంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అస్సలు పట్టించుకోవట్లేదు సార్. నా వాట్సాప్ లో హ్యాండిక్యాప్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి సార్. వినేష్ దివ్యాంగుల కష్టాలన్నీ చెప్తా ఉన్నారు. దగ్గర 6 లక్షల మంది పైగా, అవును సార్, 10 lakhs పీపుల్ ఉన్నారు సార్. ఏపీ మొత్తం సుమారు ఆంధ్ర రాష్ట్రంలో తనకున్న గ్రూపులు, పరిచయాలు అన్నీ కూడా 10 లక్షల మంది వరకు ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఇవాళ గతంలో ఇచ్చే స్కూటీలు కానీ, దివ్యాంగులకి ఇచ్చే పరికరాలు కానీ, వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, అన్నిటిలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. బస్ పాసుల విషయంలో కానీ ఎక్కడా కూడా స్పష్టంగా వీళ్ళ గురించి కార్యక్రమాలు చేయటం కానీ, వీళ్ళని ప్రోత్సహించటం కానీ, వీళ్ళకి అండగా ఉండడం ధైర్యం ఇస్తా ప్రభుత్వం మాట్లాడటం కానీ, అసలు మంత్రి అనేవాడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అసలు 3 years నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నేనే సపరేట్ గా కొనుక్కున్నాను. ఈ 3 సంవత్సరాల్లో చాలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దివ్యాంగుల పట్ల. ఒక సామాన్యుడు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉన్నాడు. అందరి తరఫున వాళ్ళ బాధలు చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కేసీఆర్ ని కొనియాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారా చంద్రబాబు నాయుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.